హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మాది థర్డ్ డే చోప్టాలో. సో మేము ఇక్కడ 2 nights ఉన్నాం. 2 nights ఇదే క్యాంపింగ్లో ఉన్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ మన క్యాంపింగ్కి ద బెస్ట్ వ్యూ వచ్చేసి ఒక్కసారి బయటికి రాగానే వ్యూస్ ఇట్లుంటాయి. మొత్తం హిమాలయస్ కనిపిస్తాయి డైరెక్ట్. ఇంకా ఏమంటారంటే ఇక్కడ నుంచి తుంగనాథ్ ట్రెక్ చేసినాం. అరౌండ్ 3.5 kilometers తుంగనాథ్కి, ఆ తర్వాత చోప్టాకి, లైక్ చంద్రశీల్కి. అవి రెండు అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చి నిన్న నైట్ రెస్ట్ తీసుకొని క్యాంప్ ఫైర్లో ఎంజాయ్ చేసి ఇంకా దిస్ టైమ్ టు లీవ్ దిస్ బెస్ట్ ప్లేస్ ఇన్ మై ఓవరాల్ ట్రిప్. ఇంత మంచి ప్లేస్ మొదలు పెట్టాలంటే నిజంగా మనం చెప్పట్లేదు, ఫస్ట్ టైం లైఫ్లో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది. ఇంకా ఒక్కసారి ఇట్లా క్యాబిన్ ఓపెన్ చేస్తే ఈ వ్యూస్ ఉండడం అది అమేజింగ్ అసలు. తర్వాత ఇవాళ మాది వచ్చేసి దేవతాల్ అనమాట. దేవతాల్ లేక్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఢిల్లీ దేవతాల్ తర్వాత రిషికేష్, గంగా ఆరతి అనుకుంటున్నాం. ఇఫ్ అయితే ఓకే, లేకపోతే లేదు. సో దేవతాల్ అయితే ఐటినరీలో ఉంది, యాజ్ పర్ ఐటినరీ ఫ్రమ్ ట్రావెలర్స్, అది మన గ్రూప్. ఇంకా ఆ తర్వాత ఇంకా ఢిల్లీకి వెళ్ళాలి. ఎంత బాగుంది. ప్లాన్ చేసుకుంటారు కదా చోప్టా తుంగనాథ్ ట్రెక్ అని. సో మినిమం 2 nights ఉండండి ఇక్కడ. సో 2 nights ఉంటాయి. ఏంటంటే మనకి లైక్ ఇంత మంచి వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేద్దాం అనుకున్నా, బెస్ట్ ఇలాంటి క్యాంపింగ్లోనే ఉండండి. ఇక్కడ ఇలానే ఉంటాయి. బట్ బెస్ట్ వ్యూ ఏంటంటే మీరు చెక్ చేసుకోండి ఏ క్యాంపింగ్కి ఇంత మంచి వ్యూస్ వస్తున్నాయి. ఓకే, హాయ్, this is my captain, she's my sis. This is my video start. बोल शंकर भगवान की जय। जय करो भी बजेंगे। ओम नमो पार्वती पते। हर हर महादेव। ये होई ना ఇదే మేము ఉన్న రూము, కాటేజెస్ క్యాంపింగ్. 3 beds ఉన్నాయి. ఇది ఒకటి, బట్ 3 members అలొకేట్ చేసారు. జాయింట్ వాష్రూమ్ ఉంది. ఇట్స్ టైమ్ టు లీవ్. అయిపోయింది, అందరు ప్యాక్, అందరు సాడ్గా ఉన్నారు. వెళ్ళాలి ఇంకా. Guys, you are feeling very low because you are leaving this place. अभी तो लंबा टाइम जाना है रहेगा भाई, दिल्ली जाएगा यार. It's time to move. Luggage pack అయిపోయినాయి అంతా, ఇంకా రెడీ టు మూవ్. नीचे वाला అందరూ రెడీ, అందరు సాడ్గా ఉన్నారు. వెళ్ళాలిగా. आप यहाँ पे आओ, यहाँ पे आओ, आप यहाँ पे आओ. नीचे से सबको लेंगे, सबको विंडो सीट एयर ड्रॉप करानी है सर से. इसके फोन में ट्विटर पे डीपी मेरी देखो. सुन के पिया दिल ने धोखा दिया. आगे मिली तुमसे लाजमी, मेरे होश आवाज खो गए. मैं दूर इनसे, मैं मेरी जन्नत गलियां तेरी. మనం ఇప్పుడు దేవ్రియాతల్ లేక్ వచ్చినాం చూడడానికి. తను మా క్యాప్టెన్. షీఈస్ గ్యాదరింగ్ మనీ ఫర్ ఎంట్రీ టికెట్, 200 rupees పర్ హెడ్. సో అందరికి గ్యాదర్ చేస్తుంది. తను మా గైడ్ అనమాట. ఇది ఎంట్రీ గేట్. వెళ్ళాలి. దిస్ ఈస్ మై గ్యాంగ్. స్టార్ట్ అయింది ట్రెక్ ఈజ్ అరౌండ్ 1.5 kilometer అంట. లెట్స్ స్టార్ట్ బ్రో.
के बाद अच्छे से वैसे पीछे चल रहे हम జస్ట్ ఏంటంటే కొంచెం హైట్ ఉంది, కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత లేక్ వ్యూ వస్తుందంట. సో వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా. స్టార్ట్ అయ్యి 2 minutes కాలేదు, అందరూ అంటున్నారు. ఇది కూడా ట్రెక్కింగ్ మంచిగా ఉంది. నిజంగా ఉత్తరాఖండ్ అంటే అదొక క్రేజియస్ట్ వ్యూస్ బ్రో. వావ్ కదా, చూడండి ఆ వ్యాలీ చూడండి. పైకి వెళ్తున్నాం. నిజంగా ఎక్కడన్నా లేక్ ఇండియాలో ఇట్లుందా? పైన హిల్ పైన ఇదేంది బ్రో, ఇన్నిగానం మెట్లున్నాయి, ధూళి తీరిపోతుంది. ట్రెక్ చేస్తూ ఉంటే మధ్యలో ఒక కెఫే, ఒక షాప్ ఉంది చిన్నగా. ఇక్కడ న్యాచురల్ డ్రింక్స్ అనమాట, మాల్టా ఇంకా బురాన్స్ అని. వీళ్ళు ఏంటంటే ఇక్కడ లైక్ ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో చేస్తారంట. తీసుకున్నా నేను మాల్టా, తాగి చూడాలి. ఇలానే ట్రెక్ చేస్తూ ఉంటే మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్లా ఉంటుంది. నీ అమ్మ ఇంత ఎక్కినాం, ఇంకా 1.5 kilometer ఉందంట. కర్మ థాలి హోమ్ స్టే, కర్మ డూ గుడ్ అండ్ గుడ్ విల్ కమ్ టు యూ. అబౌట్ టు రీచ్ దేవ్రితాల్ లేక్. 3 kilometers మొత్తం ఇంతే, తూల తీరిపోతుంది. ఎక్కుతే సూపర్ ఉంది బ్రో, వావ్. పఫీ ఫైనలీ ఆఫ్టర్ 3 kilometers ఆఫ్ ట్రెక్కింగ్ మనం వచ్చేస్తాం దేవరి తాల్ లేక్కి. ఇదే ఆ లేక్. నిజంగా ఇంత గుట్టెక్కినామా, అంత గుట్టెక్కిన తర్వాత కూడా ఇట్లా అనిపిస్తుంది ఇది జస్ట్ ల్యాండ్ పైనే ఉంది అన్నట్టు కదా. లెట్స్ సీ ద లొకేషన్, ద వ్యూ, ల్యాండ్స్కేప్స్ మస్తు ఉన్నాయి బ్రో. సో దిస్ ఈజ్ దట్ దేవ్రితాల్ లేక్. ఇదే ఆ లేక్. ఇది చెక్ పాయింట్, ఇక్కడ మనం 200 rupees పే చేయాలి. అండ్ ఇదంతా మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంది, అది లేక్. చలో ऊपर से आ रही थी आपके पैरों के पास. ఇదే బ్రో, మనం ఇప్పుడు దేవ్రితాల్ లేక్లో ఉన్నాం. 3 kilometers పైన, గుట్ట పైన. బట్ ఇది ఇక్కడ ఈ లేక్ చూసి ఎట్లుంటుంది అంటే ఏదో కింద ఉన్నట్టు ఉంటుంది, కింద భూమి మీద ఉన్నట్టు ఉంటుంది. బట్ ఇది చాలా పైన ఉంటుంది, ధూళి తీరిపోతుంది మెట్లు. मछली जा रही है
टमाटर बड़े मजेदार। टाइटल नहीं है वो। भी दिया है क्या? इसमें भी है। भाई इधर खड़ा हो, उधर कहाँ है कि पोल पड़ रहा है बीच में। चलो मैं तो कोई नहीं, आप आगे चलो। चलो चलो। हेलो गाइस, హాయ్ అందరికీ నమస్కారం. అరే యాక్చువల్లీ ఇవేంటంటే మన దేవ్రియాల్ లేక్కి 360 అనమాట. మొత్తం చుట్టూరుగా తిరగచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని. మీరు ఇక్కడ కూల్గా మంచిగా నీడ మస్తుంది. సో అందుకే ఇక మేము ఇక్కడికి వచ్చినాం. మా టీం అంతా రాలేరు, జస్ట్ మేము 5 మెంబర్స్ వచ్చినాం అంతే. వెళ్తున్నాం. क्या हुआ विकास भाई? जस्ट इन केस तुम लोग नहीं पता तो यही है वो बुखार की दवा जो सबको पिलाते थे, क्या बोलते थे? ये सब डाल देंगे इंट्रो में, है ना ब्रो? ABCD बना दो. A C. ఫైనలీ ట్రెక్ అయిపోయింది దేవ్రియాల్ లేక్ అనమాట. ఇది పైనకి వెళ్ళిన తర్వాత 3 కిలోమీటర్స్ వెళ్తే పైన ఉంటుంది. మనకి ఎట్లుంటుంది అంటే పైనకి పోయిన తర్వాత ఆ వ్యూ మనం ఒక జస్ట్ అంత పైనకి పోయినట్టు ఉండదు. 3 కిలోమీటర్స్ జస్ట్ ఒక ల్యాండ్ పైన ఉన్నట్టే ఉంటుంది. ఇగో ఇప్పటికి ఇంకా దిగుతున్నాం. ఇంత హైట్లో ఉన్నాం అనమాట. చూడాలి ఇక, మస్తుంది బ్రో. అంటే రిటర్న్ ట్రెక్ అయితే అంత ఏం టఫ్ లేదు, జస్ట్ హ్యాపీగా అట్లా మంచిగా దిగి వెళ్ళిపోవచ్చు. సో ఎక్కేటప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుంటూ పోవాలి, కానీ దిగేటప్పుడు అదేం లేదు. వితౌట్ టేకింగ్ 1 స్టాప్ కూడా మనం మంచిగా వచ్చేయచ్చు. ఫైనల్లీ అయితే టైం 16:18 అవుతుంది. 4:18 వచ్చేసినాం. ఇదే మన స్టార్టింగ్ పాయింట్ ఉండే, వచ్చేసినాం ఫైనల్. ఇంకా ముందటనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో కొంచెం పరాటా, లంచ్ అంటే ఇక్కడ ఏం దొరుకుతలేదు, సో పరాటా తింటున్నాం. ఇదంతా మా గ్యాంగ్. देखो लेजीनेस देखो. ఇక్కడ ఎట్లుందంటే ఉత్తరాఖండ్ చోప్టా తుంగనాథ్లో వాటర్ మొత్తం ఇక్కడ గుట్టల నుంచి వస్తాయి కదా. సో వాష్ బేసిన్ వాటరే ఇక్కడ, అవే ఫ్రెష్ వాటర్. నిజంగా మంచిగా ఉంటాయి. నిజంగా అట్లా ఏమి ఉండదు మనకు రాకుంటే. भाई जो भी बनारस आएगा कॉल कर दियो. बाय कॉल कर दियो. चलो बाय बाय. बाय ब्रो. ग्रुप पे नंबर शंकर भगवान की जय. గాయస్ చూడండి, ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. సో జర చూసుకొని రండి. ఇడికి ఓన్ వెహికల్ వచ్చినా సరే జర చూసుకొని రండి. చూడండి ఒకసారి. బ్రో 1 minute. अच्छा इसीलिए कर रहे हैं डिस्कस कर तो गलत बात है.
महारानी माफ करना. చోప్టా నుంచి స్టార్ట్ అయినాం ఈవినింగ్ 5:30కి. ఇప్పుడు రిషికేష్కి ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది. ఢిల్లీకి 250 కిలోమీటర్స్ ఉంది మొత్తం. 350 కిలోమీటర్స్ టు ఢిల్లీ. మధ్యలో చిన్న ఛాయ్ తాగుదామని ఛాయ్ విత్ పన్ను తిన్నాము. రోడ్ సైడ్ హోటల్స్ ఓకే బాగానే ఉంటాయి. ఫైనల్లీ రిషికేష్ వచ్చినాం. 12:04 అవుతుంది నైట్. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ ఇంకా డిన్నర్ చేసి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ జస్ట్ ఢిల్లీ. సో ఇంకా ఈ డిన్నర్ చేసి డైరెక్ట్ ఢిల్లీ స్టాప్, ఇంకా దిగి రేపు మార్నింగ్ ఆఫీస్ జాయిన్. ఫైనల్లీ వచ్చేసినాం ఢిల్లీకి. బొటానికల్ గార్డెన్ దగ్గర ఆగినాం. అయిపోయింది, లగేజ్ దించేస్తున్నారు. ఫైనల్లీ స్ట్రేంజర్స్తో ట్రిప్ అయిపోయింది. వీళ్ళని ఇంకా వదిలేయాలి. మళ్ళీ కలుస్తాం, ఒక కలవమో కూడా తెలియదు. గైస్ బాయ్, మిస్ యూ. బాయ్. బాయ్ 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 మామా.